మొన్నటి వరకు వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయినప్పుడు కోట్లాది మంది ఎంత బాధపడ్డారో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో శోభా శెట్టి సేవ్ అయిన ప్రతిసారి జనం అంతే బాధపడుతున్నారు. ఎవరైనా కంటెస్టెంట్ సేవ్ అయితే అమ్మయ్య సేవ్ అయిందిరా బాబు అని అనుకుంటారు. కానీ శోభా సేవ్ అయిన ప్రతిసారి వామ్మో ఈమె ఎలా సేవ్ అవుతుందిరా బాబు అని జనం జుట్టు పీక్కునేవారంటే శోభా శెట్టిపై ఏ రేంజ్లో నెగిటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. చీచీ, ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో కనుక ఉంటే పీక మీద కాలేసి తొక్కేసేవాడిని అని శివాజీ మనసులో మాట కక్కేసిన బిగ్ బాస్ చూసే చాలా మంది ఆడియన్స్ మాట కూడా ఇదే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. శివాజీ గారు మాట అన్నారంతే మేమైతే నిజంగానే తొక్కేవాళ్ళం అని శోభపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అంత దారుణమైన వరస్ట్ బిహేవియర్తో అందరితో చీకొట్టించుకుంది శోభా శెట్టి. ప్రస్తుతం హౌస్లో ఉన్న 7గురిలోనే కాదు, మొత్తం 20 మంది కంటెస్టెంట్స్లోనే కాదు, ఇంతకు ముందు బిగ్ బాస్ అన్ని సీజన్లోనూ చూసుకున్నా సరే బిగ్ బాస్ ఇంత ఏకపక్షంగా సపోర్ట్ చేసి అన్ఫేర్ ఓటింగ్తో ఓ కంటెస్టెంట్ని ఎలిమినేషన్ నుండి కాపాడిన దాఖలాలు లేవు. కానీ శోభా శెట్టి నామినేషన్స్లో ఉన్న ప్రతి వారం జనాల్ని గొర్రెల్ని చేస్తూ వాళ్ళు వేసిన ఓట్లను పక్కన పెట్టేసి శోభా శెట్టిని సేవ్ చేస్తూ వస్తున్నారు అనే ప్రచారం నిజమే అన్నట్లుగా శోభాని సేవ్ చేస్తూ వచ్చారు బిగ్ బాస్. నిజానికి ప్రతి సీజన్లో ఫినాలేకి వచ్చేసరికి జనం భీభత్సంగా పోటీ పడి ఓట్లు వేసేవారు. కానీ శోభా దెబ్బకి జనం ఓట్లు వేయడమే మానేశారు అంటే జనం ఆమెను ఎంత ఆశయించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. శోభా శెట్టి నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి ఆమె లీస్ట్ ఓటింగ్లో కనిపించేది. అన్అఫీషియల్ పోల్స్లో కానీ ఆదివారం నాటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున మాత్రం శోభా శెట్టి సేఫ్ అనేసరికి ఓట్లేసిన జనానికి మబ్బులిడిగిపోయేవి. అసలు ఆమె ఎలా సేవ్ అవుతుంది అని తలలు పట్టుకునేవాళ్ళు. దీంతో ఎలాగో జనం వేసిన ఓట్లతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టినప్పుడు ఇక ఓట్లేయడం ఎందుకు దండగా అని ఫినాలే వీక్లో ఓట్లు వేయడం మానేశారు జనం. మొత్తానికి ఆ ఎఫెక్టో లేదంటే శోభాని సేవ్ చేసే అగ్రిమెంట్ కార్యక్రమం ఈ వారంతో ముగిసిందో ఏమో కానీ ఎట్టకేలకు ఆ కన్నడ కాంత్రి శోభా శెట్టిని ఎలిమినేట్ చేసేశారనే వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు ఆమె హేటర్స్. అబ్బా సాయిరాం, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు బిగ్ బాస్కి పట్టిన దరిద్రం పోయిందిరా. ఆమె వరస్ట్ బిహేవియర్కి కిరణ్ రాథోడ్, షకీలా, దామినీలు ఎలిమినేట్ అయిన తరువాతి వారంలోనే ఎలిమినేట్ కావాల్సింది. ఎప్పుడో 4వ వారంలో ఎలిమినేట్ కావాల్సిన శోభాని 14వ వారం వరకు తీసుకొచ్చాడు అంటే బిగ్ బాస్ నువ్వు మామూలుడివి కాదయ్యా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ సీజన్లో పూర్తి నెగిటివిటీతో ఉన్న మంచి పేరు చెడగొట్టుకుంది శోభా శెట్టి. కార్తీక దీపంలో మోనితగా అద్భుత నటనతో ఆకట్టుకున్న శోభా శెట్టి రియల్ లైఫ్లో తాను మోనిత కంటే డేంజర్ అని చెప్పకనే చెప్పింది. కార్తీక దీపం సీరియల్ ద్వారా వచ్చిన ఏళ్లకి ఏళ్లు సంపాదించిన మంచి పేరుని 95 రోజుల్లో చెడగొట్టేసుకుంది శోభా శెట్టి.